పాలమూరు లెక్కలు కృష్ణా జలాలపై అధికార విపక్షాలు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అంశంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాలు ఇవే అంటూ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా అదే కాన్సెప్ట్ తో అధికార పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. పాలమూరు ప్రాజెక్ట్ కృష్ణా జలాలపై అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ విఫలమైందని ప్రభుత్వం విమర్శిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని బీఆర్ఎస్ మండిపడింది. కాళేశ్వరానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసిన బీఆర్ఎస్ పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేస్తారన్నారు మంత్రి ఉత్తమ్. అయితే మంత్రి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది, నీళ్లు లేకపోతే నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. పాలమూరు రంగారెడ్డి ప్రధాన వాటర్ సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక ఏదో మతలబొందని ఆరోపించింది ప్రభుత్వం. అయితే శ్రీశైలం ద్వారా నీటిని తీసుకుంటేనే తుంగభద్రలోని వాటర్ కూడా కలిసొస్తుందని వాదించింది విపక్షం. 9 టీఎంసీ ఉన్న సుందిల్ల బ్యారేజ్ తో 195 టీఎంసీ లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇదే బీఆర్ఎస్ అవుతుందని చెప్పింది. జూరాల నుంచి లిఫ్ట్ చేయమంటేనేమో ఇది తక్కువ ఉందని కెపాసిటీ ఉంటుంది. ఇది పూర్తిగా ఇది ఒక కుట్రతో కాస్ట్ పెంచి కాస్ట్ ఎస్టిమేట్ పెట్టి వేరే మతలబు జరిగిన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కృష్ణా నదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర. తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? సెక్షన్ 3 ద్వారానే నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ఈ విషయంలో తాము బలమైన వాదనలు వినిపించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అయితే సెక్షన్ 3 కోసం పోరాటం చేసింది కేసీఆర్ అన్నారు హరీష్ రావు.